దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోకపు తన తల్లిదండ్రులైన మరియ యోసేపులకు లోబడి ఉన్నారు. అలాగే తన పరలోకపు తండ్రి అయిన ఆకాశపు దేవుని కూడా లోబడి ఉండి వారు చెప్తున్నటువంటి ప్రతి మాట ఆలకించి తన జీవితంలో ముందుకు కొనసాగుతున్నారు. యేసుక్రీస్తు జీవితం తనలోని పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రులకు లోబడ్డారో మనం కూడా అలాగా లోబడి ఉండాలండి. ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి మాట వినకుండా తండ్రి మాట పెడచెవిన పెట్టి ఎన్నో నష్టాలకు గురయ్యాడు, ఎన్నో కష్టాలకు గురయ్యాడు, ఆఖరికి పశ్చాత్తాపడ్డాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం తప్పిపోయిన కుమారుల వలె ఉండకూడదు. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తల్లిదండ్రులకు మనం లోబడాలి. వారు చెప్తున్నటువంటి మాటలు వినాలి. మనకన్నా పెద్దవారు మన కోసం చెప్తున్న మాటలు వినాలి. మన యోగక్షేమాలు కోరేవారు వారికి చెప్తున్నటువంటి మాటలు మనం వినాలి. ఏది ఏమైనా లోబడి ఉండడాన్ని ప్రభు యొద్ద నుండి మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది